ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. చాలా అద్భుతకరమైన మాటలతో మనల్ని బలముగా నడిపిస్తూ ఉన్నారు. ఇలానే మరి చక్కగా ముందుకు సాగుదాం. ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ మరి ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తే ఆ రోజంతా మరి మనం అందరం చక్కగా నడిపించబడతామండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతాం. ఇంకా ఆలస్యం ఎందుకు? మరి ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు నా ప్రియుడవు, భయపడకు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అనేకమైన పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నారా? చాలా దిగులు పడుతూ ఉన్నారా? ఏంటి నాకు ఈ బాధ? ఎందుకు ఇంత మరి అన్యాయము నా జీవితంలో జరుగుతుంది? అంత సరిగ్గానే ఉన్నాను కదా, చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను, నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను. అయినప్పటికీ ఈ యథార్థతను చూసి, ఈ నీతిని చూసి ఎవరు ఓర్వట్లేదు. అనేకమైన నిందలు, అవమానాలు, ఈ బాధలు నా జీవితంలో ఎక్కువైపోతున్నాయి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయండి. చూడండి, ప్రభు అంటున్నారు, నీవు నా ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును కాక అని మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో భయపడద్దు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు. ఇదిగోండి, ఆయన అంటున్నారు, నీవు నాకు ప్రియుడవు అని. ప్రియమైన మరి వారిమిగా దేవునికి మనం ఉన్నామండి. చూడండి, మనుషులముగా మనల్ని ఇష్టపడిన వారి కొరకు మనము ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. కానీ అంటే మనము చేసే దాంట్లో మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫెయిల్ అయ్యే దేవుడు కాదండి. ఆమెన్. అంటే ఆయన అంటే మనుషులకే ఇంత ప్రేమను మనం చూపిస్తే, దేవుడు ఆయన మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డలముగా
మన మంచిని కోరుకునే దేవుడై ఉన్నారు, మన క్షేమాన్ని కోరుకునే దేవుడై ఉన్నారు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు. మరి ఇంకెంతగా మన గురించి ఆయన ఆలోచన చేయాలి కదండి. మరి ఆయనకు ప్రియులుగా మనం ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన మరి ఏ భయంకరమైన పరిస్థితి అయినా ఆ పరిస్థితి నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు, గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ధైర్యంతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, చాలా వేదనతో ఉన్నావా, చాలా అన్యాయముగా నీ జీవితాన్ని నాశనం చేయాలని ఎంతోమంది చూస్తూ ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ప్రభు అంటున్నారు, నీవు నా ప్రియుడవు, భయపడకు, అన్ని విషయాలు నేనే నడిపిస్తాను, అన్ని విషయాలు నేనే తప్పిస్తాను, శత్రువుల ఎదుటనే నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్. ఎవరైతే నిన్ను పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చాలా భయంకరమైన పరిస్థితిలోనికి నడిపించాలని చూస్తూ ఉన్నారో వారి ఎదుటనే ప్రభు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. దానియేలుని చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయనకున్న ఆ చక్కని యథార్థ జీవితాన్ని ఓర్వలేకపోయారండి. ఎలా ఆయన నాశనం చేయాలనుకున్నారు, ఎలా ఆయన ఆ సింహపు బోనులో పడవేయాలని అనుకున్నారు, నాశనం ఇంకా చేయాలనుకున్నారు. కానీ ఎవరైతే పతనం చేయాలనుకున్నారో వారి పతనాన్ని చూసి ఉన్నాం కదా. అలాగే మన జీవితంలో కూడా ఎవరైతే మన నాశనం చేయాలనుకుంటున్నారో వారి ఎదుటనే, అంటే వారి ముందే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఎవరు మనల్ని ఏమి చేయలేరు, ఎవరు మనల్ని తాకలేరు. దేవుడు మనకు తోడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ఇదిగో ఈ అద్భుతమైన మాటలు మీ అందరి కొరికే అండి, మనందరి కొరికి ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రభు మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, చక్కని దేవుడవై ఉన్నామయ్యా, శ్రేష్టకరమైన దేవుడవై ఉన్నాం అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు నా ప్రియుడవు అని చక్కగా మీరు మాట్లాడుతున్నారు, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో అయా, భయపడకు అని మాట్లాడుతూ ప్రభ నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్క ఆటంకాన్ని మీరు కొట్టివేస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మా పక్షాన్ని నిలబడి వ్యాజ్యమాడి దేవుడవు కదా, వ్యాజ్యమాడండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయం మీ మాటలు ధ్యానిస్తున్నారు వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్న ప్రతి విషయంలో అయా మీరే తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఎంతమంది అయితే ఉన్నారో వారికి గొప్ప విడుదల కలుగును గాక. సమాధానం చేత నింపబడుదురు గాక, సంతోషం చేత నింపబడుదురు గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే తాకండి. మంచి ఆరోగ్యం, గర్భఫలం లేక, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అయా ఇంకా చాలా భయంకరమైన పోరాటాల్లో, బంధకాల్లో, కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అలాగే ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ నీ బలమైన కృప, బలమైన సన్నిధి అయా ప్రతి ఒక్కరికి ఉంచుతూ అయా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విడుదల కలగచేస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.